S&S పబ్లికేషన్స్ పబ్లికేషన్ రంగంలో రారాజు. ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 7377222999 మరియు 9097588999. Good morning friends, welcome to S&S Publications. Myself, my name is Ramakrishna Anichuri, yours Maths faculty. Today we are going to discuss the most important topic, mensuration. Mensuration is a very important topic అండి. మీరు కనుక సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తారనుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ లేదంటే ఏ సెంట్రల్ ఎగ్జామ్ రాసినా టైర్ 1 మీన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వస్తాయండి. అదే మెయిన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 రాస్తారనుకోండి, మినిమం 10 to 12 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వస్తుందండి మెన్సురేషన్ నుంచి. అంత ఇంపార్టెంట్ టాపిక్. అదే స్టేట్ లెవెల్కి వచ్చేస్తాం అనుకోండి, ఒకవేళ మీరు ఎస్ఏ కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కనుక రాస్తుంటే, ఎస్ఏ ఎగ్జామ్స్లో అయితే ప్రిలిమ్స్లో అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో అయితే 3 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వస్తాయండి. 3 to 5 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. అదే మెయిన్స్ అనుకోండి, మెయిన్స్లో అయితే 5 to 10 క్వశ్చన్స్ కన్ఫర్మ్గా వస్తాయండి. మినిమం 5 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ ఉంటే 5 to 7 క్వశ్చన్స్ వరకు అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెన్సురేషన్ టాపిక్. తెలుగులో అయితే మనం క్షేత్రగణితం అంటామండి. మెన్సురేషన్ని బేసికల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. వన్ ఈజ్ 2 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాం, 3 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాం. అంటే మనకి యూనివర్సల్లో మనకి ఒకవేళ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, నథింగ్ బట్ ఫిగర్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి 2 టైప్స్ మాత్రమే ఉంటాయి. అయితే 2 డైమెన్షన్స్లో ఉంటాయండి, 3 డైమెన్షన్లో ఉంటాయి. ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, క్లోజ్డ్గా ఉన్నదాన్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనకు ఒక ఫిగర్ అనుకోవచ్చు. అలా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయండి? 2 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉంటాయండి. వాట్ ఆర్ ద 2 టైప్స్ అంటే, వన్ ఈజ్ 2 డైమెన్షన్స్, సెకండ్ వన్ ఈజ్ 3 డైమెన్షన్స్. ఒకటేమో 2D అని కన్సిడర్ చేస్తాము, ఇంకొకటేమో 3D అని కన్సిడర్ చేస్తాము. యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై డి అంటే డైమెన్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక ఒక స్టిక్ తీసుకున్నాం అనుకోండి, కర్ర తీసుకున్నాం అనుకోండి, కర్ర నుంచి ఇలా చూసాం అనుకోండి, ఇది ఒకటి ఉందండి. ఏంటిది? పొడవు. ఇలా పెట్టినా దీన్ని మనం పొడవే అంటాం, అవునా కదా? అంటే ఇక్కడ ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటే ఒకే ఒక డైమెన్షన్స్ ఉందండి, దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్. అలా స్టిక్ అన్న తర్వాత మనకు ఒక డైమెన్షన్ ఉంటుందండి, లెంత్. సో మనకు 1 డైమెన్షన్ ఫిగర్ అంటే మనకు ఒక కర్ర మాత్రం వస్తుంది, ఒక స్టిక్ మాత్రం వస్తుంది. అలా కాకుండా మనకి ఏ కార్నర్ నుంచి చూసినా కూడా మనకి ఏమైనా 2 డైమెన్షన్స్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే 2 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ కన్సిడర్ చేసుకుందాం. ఈ పేపర్లో చూడండి, ఏ కార్నర్ నుంచి అయినా చూడండి, ఈ కార్నర్ నుంచి చూస్తుంటే మనకి 2 డైమెన్షన్స్ కనిపిస్తున్నాయండి. ఇది వచ్చేసి పొడవు అంటాము, ఇది వచ్చేసి వెడల్పు అంటాము. అలాగే ఈ కార్నర్ నుంచి చూసాం అనుకోండి, ఇది పొడవు అంటాము, ఇది వెడల్పు అంటాము. అలా మనం ఏ కార్నర్ నుంచి చూసినా మనకి ఏమైనా 2 డైమెన్షన్స్ కనిపించినాయి అనుకోండి, దాన్ని 2 డైమెన్షన్ ఫిగర్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే, ఒక పేపర్ని తీసుకున్నాం అనుకోండి, పేపర్ అనేది 2 డైమెన్షన్ ఫిగర్ అండి. ఈ పేపర్ నువ్వు ఎన్నిసార్లు చింపినా టర్న్ చేసినా మనకు 2 డైమెన్షన్ ఫిగర్ వస్తుంది. అలాగే ఒక బోర్డ్ అన్నది 2 డైమెన్షన్ ఫిగర్ అవుతుంది. ఏ కార్నర్ చూసినా మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటుంది. అలా మనకు ఉన్నదాన్ని 2 డైమెన్షన్ ఫిగర్ అంటాం. బోర్డు మీద నువ్వు ఏ ఫిగర్ డ్రా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రా చేసినా, లేకపోతే ఇలా డ్రా చేసినా మనకు ఫామ్ అయ్యేది 2 డైమెన్షన్ ఫిగర్స్ మాత్రమే. అంటే బోర్డు మీద మనం 2 డైమెన్షన్ ఫిగర్స్ మాత్రమే డ్రా చేయగలుగుతాం. అంటే ఏంటంటే బోర్డు అనేది 2 డైమెన్షనల్ ఫిగర్ అండి. 2 డైమెన్షన్స్ ఫిగర్ మీద 2 డైమెన్షన్ ఫిగర్స్ మాత్రమే డ్రా చేయగలుగుతాం. అంటే బోర్డు పైన యాజ్ ఇట్ ఈజ్గా ఒక ఫిగర్ డ్రా చేసినాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ కంటే ఇచ్చిన డైమెన్షన్స్ పక్కగా రావాలి. అలా వచ్చిన ఫిగర్ మనం ఏమంటామంటే 2 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక పేపర్ తీసుకుని పేపర్ని టర్న్ చేస్తే చింపినాం అనుకోండి, చింపితే మనకు ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ రెక్టాంగిల్ ఉంది, దీని ఇలా చింపినాం అనుకోండి, మనకి రెక్టాంగిల్ ఫామ్ అవ్వచ్చు, స్క్వేర్ ఫామ్ అవ్వచ్చు, ట్రయాంగిల్ ఫామ్ అవ్వచ్చు, సర్కిల్ ఫామ్ అవ్వచ్చు, ఏదైనా ఫామ్ అవ్వచ్చు. అలా ఫామ్ అయిన ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా మనం 2 డైమెన్షన్స్ ఫిగర్స్ అని అంటాము. మరి 3 డైమెన్షన్స్ అంటే ఏంటి? లుక్ ఎట్ ద బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకుందాం అండి. ఒక కార్నర్ చూడండి, ఈ కార్నర్ దగ్గర చూస్తుంటే మనకి 3 డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసేమో లెంత్ అంటున్నాము, ఇట్లా వచ్చేసిందేమో విడ్త్ అంటున్నాము, లేదా నథింగ్ బట్ బ్రెడ్త్ అంటున్నాము, ఇలా అయితే మనం హైట్ అంటున్నాము. అలా ఒక కార్నర్ దగ్గర కనుక మనకి 3 డైమెన్షన్స్ కనిపించింది అనుకోండి, దాన్ని మనం 3 డైమెన్షన్ ఫిగర్ అంటాము. క్లియర్ ఆల్ ఆఫీసర్. అలాగే ఇంకొక చిన్న ఆబ్జెక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 డైమెన్షన్ ఫిగర్లో లోపల గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. లోపల గ్యాప్, దాన్ని మనం వాల్యూమ్ అంటామండి. లోపల గ్యాప్ ఉన్నది అనుకోండి, దాన్ని సింపుల్గా 3 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ నువ్వు పేపర్ని తీసుకుని
దీన్ని టర్న్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 డైమెన్షన్ వస్తుందండి. అలా కాకుండా పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే 3 డైమెన్షన్. 3 డైమెన్షన్స్లో కంపల్సరీ లోపల గ్యాప్ అనేది కంపల్సరీ వస్తుంది. అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు మనం 2 డైమెన్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇక 2 డైమెన్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పినాం. ఒకటి వచ్చేసి లెంత్ ఉంటుందండి. ఒక కార్నర్ దగ్గర 2 డైమెన్షన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 2 డైమెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్ దగ్గర లెంత్ ఉంది అనుకోండి, పొడవు అంటాము. అలాగే ఇంకొకటి ఏముంటుందంటే బ్రెడ్త్ ఉంటుంది, వెడల్పు ఉంటుంది. అలా 2 డైమెన్షన్స్ ఉంటాయి. అలాగే 3 డైమెన్షన్స్కి వచ్చేసరికి ఒకే కార్నర్ దగ్గర లెంత్ కనిపిస్తుంది, బ్రెడ్త్ కనిపిస్తుంది, హైట్ కనిపిస్తుంది. అలా ఒక కార్నర్ దగ్గర కనుక మనకి 3 డైమెన్షన్స్ కనిపించింది అనుకోండి, దట్ ఫిగర్ బిలాంగ్స్ టు 3 డైమెన్షన్ ఫిగర్ అని చెప్తాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు 2 డైమెన్షన్స్లో లెంత్ బ్రెడ్త్ అన్నాం కదా. ఇప్పుడు ఒక 2 డైమెన్షన్లో లెంత్ బ్రెడ్త్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేపర్ ఉందండి. ఈ పేపర్ని మనం ఇలా ప్యారలల్ టు గ్రౌండ్ పెట్టినాం అనుకోండి. ప్యారలల్ టు గ్రౌండ్ పెడితే దీన్ని ఏమంటామంటే లెంత్ అంటాము, దీన్ని ఏమంటామంటే బ్రెడ్త్ అంటాము, దీన్ని మనం పొడవు అంటాము, దీన్ని మనం ఏమంటామంటే వెడల్పు అంటాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఒక్కొక్కసారి మనము ఈ పేపర్ని ఎందుకు ఇలా పెట్టకూడదు? ఇలా అంటే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు గ్రౌండ్. పర్పెండిక్యులర్ గ్రౌండ్ అంటే ఇది పక్కగా 90 degrees ఉంటుంది దేనికి? గ్రౌండ్కి. ఇలా పెట్టినప్పుడు దీన్ని మనం లెంత్ అనాలి, దీన్ని మాత్రం హైట్ అనాలి. హైట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు గ్రౌండ్. అంటే మనకి ఏమర్థమైంది? మన 2 డైమెన్షనల్ ఫిగర్స్లో ఇలా పెట్టినప్పుడు లెంత్ లాగానే ఉంటుంది, ఇదేమో బ్రెడ్త్ అంటున్నాము. అలాగే ఇలా పెట్టినప్పుడు లెంత్గా ఉంటుంది, బ్రెడ్త్ కాస్త వెడల్పు కాస్త ఎత్తు అయిపోతుంది. అంటే సమ్ టైమ్స్ మన బ్రెడ్త్ను కూడా హైట్ అనొచ్చు. ఇక 2 డైమెన్షన్స్ మాత్రం ఉంటాయండి, ఒక్కొక్కసారి వెడల్పుని ఎత్తు అని కూడా అనొచ్చు. ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వెడల్పుని ఎత్తు అనొచ్చు అండి? ఒకవేళ ఆబ్జెక్ట్ అన్నది పర్పెండిక్యులర్ టు గ్రౌండ్ ఇలా స్టాండింగ్ పొజిషన్ ఉందనుకోండి, ఈ బ్రెడ్త్ కాస్త హైట్ అయిపోతుంది. అదే ఇది కనుక స్లీపింగ్ పొజిషన్ ఉందనుకోండి, నథింగ్ బట్ ప్యారలల్ టు గ్రౌండ్ ఉందనుకోండి, ఇదేమో లెంత్ ఉంటుందండి, ఇదేమవుతుందండి వెడల్పు అయిపోతుంది, ఇదేమో బ్రెడ్త్ అయిపోతుంది. ఐ హోప్ అండర్స్టాండ్. కానీ ఇక 3 డైమెన్షన్స్కి వచ్చేసరికి లెంత్ సెపరేట్ ఉంటుంది, బ్రెడ్త్ సెపరేట్ ఉంటుంది, హైట్ అనేది సెపరేట్గా ఉంటుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు 2 డైమెన్షన్స్లో ఏమేమి మెజర్ చేయాలో చూద్దాం. 2 డైమెన్షన్స్లో ఏమేమి మెజర్ చేయాలంటే ఫస్ట్ మనం 2 డైమెన్షన్స్ గురించి నేర్చుకుందామండి. 2 డైమెన్షన్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడు 3 డైమెన్షన్ గురించి నేర్చుకుందాం. ఓకే, 2 డైమెన్షన్స్లో ఏమేమి మెజర్ చేయాలి అంటే మన మెన్సురేషన్లో యాక్చువల్గా 2 డైమెన్షన్స్ ఫిగర్స్ అని ఉంటాయి అన్న తెలిసింది కదా. ఆ 2 డైమెన్షన్స్లో ఏమేమి మెజర్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఇచ్చాడండి, ఈ పేపర్లో నువ్వు ఏం మెజర్ చేయాలనేది ఇంపార్టెంట్. లుక్ ఎట్ ద వర్డ్ చెప్పాలి. దీంట్లో ఏం మెజర్ చేయాలండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ ఇచ్చేస్తాడు, పేపర్లో లెంత్ విడ్త్ మనం మెజర్ చేయట్లేదండి, లెంత్ విడ్త్ వాడు ఇచ్చేస్తాడు. మరి ఏం కనుక్కోవాలంటే దీనికి చుట్టూ ఉన్న కొలతలు కనుక్కోవాలి. దాన్ని మనం ఏమంటాం అంటే చుట్టూ కొలత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ యొక్క చుట్టూ కొలత అంటే ఈ 4 sides కనుక్కోవాలన్నమాట. 4 sides ఈ సైడ్స్ యొక్క లెంత్ వాడు ఇచ్చేస్తాడు. సో మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ దీని చుట్టూ కొలత కనుక్కోవాలి. చుట్టూ కొలత అంటే చుట్టూ ఉన్న కొలత అండి, వెరీ సింపుల్, ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఉండి ఇక్కడ 20 ఉంటే, ఇక్కడ కూడా 40 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది కదా, బికాజ్ ఇది రెక్టాంగిల్ కాబట్టి. సో ఇప్పుడు చుట్టూ కొలత అంటే మొత్తం యాడ్ చేయడమే. 40 + 20 ఎంత అండి? 60. 60 + 40 ఎంత అండి? 100. 100 + 20 ఎంత అండి? 120. అంటే చుట్టూ కొలత అంటే ఏం లేదండి, ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలు మొత్తాన్ని మనం చుట్టుకొలత అంటాము. నథింగ్ బట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎన్నైతే భుజాలు ఉంటాయో అన్ని భుజాలను కలపాలండి. నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి కాబట్టి 4 భుజాలు మొత్తాన్ని కలిపినాము. తర్వాత తన తెలుగులో అయితే చుట్టుకొలత అంటారండి. తెలుగులో అయితే చుట్టుకొలత అంటారు. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత. తెలుగులో అయితే మనం ఒకటే ఉంటామండి, చుట్టుకొలత. చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? భుజాల మొత్తము. ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని భుజాలను కనుక మనం యాడ్ చేస్తే మనకి చుట్టుకొలత వచ్చేస్తుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది ఫస్ట్ వన్, చుట్టుకొలత, భుజాల మొత్తం. తర్వాత ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? తర్వాత చూడండి ఈ పేపర్ కనిపిస్తుంది కదా, ఈ పేపర్కి ఇది ఉంది కదా, ఈ వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వైట్ కలర్ మనం ఏమంటామంటే ఏరియా అంటాము. దీని ఏమంటామంటే ఏరియా అంటాం. ఏరియాని మన తెలుగులో ఏమంటామంటే వైశాల్యం అంటాం. సో ఈ యొక్క పేపర్ యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం నథింగ్ బట్ తలపం కనిపిస్తుందండి సర్ఫేస్. ఈ సర్ఫేస్ మొత్తం ఎంత ఉందన్నది కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఇది ఒక బేస్ కదా, ఇది బేస్, ఇది పర్పెండిక్యులర్ టు హైట్ ఉంది కాబట్టి, ఇది పర్పెండిక్యులర్ టు గ్రౌండ్ ఉంది కాబట్టి ఇది హైట్ అనుకుందాం. ఇది బేస్ కదా. ఇప్పుడు ఈ బేస్ ఎంతైతే ఉందో అంత కర్ర తీసుకుని దీన్ని h టైమ్స్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, h టైమ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి మొత్తం ఏరియా అనేది కవర్ చేస్తుంది లేదా? సింపుల్గా చూడండి, ఇది ఒక కర్ర అనుకుందాం. ఈ కర్ర అనేది కరెక్ట్గా ఈ
పొడవు ఎంత ఉందో అంత ఉందనుకుందాం. దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా h టైమ్స్ కనుక అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఇది మొత్తం ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. ఎస్ అన్నో అంటే ఏమర్థమైందండి? ఏరియా అంటే ఏంటండి? భూమిని h టైమ్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం ఏరియా అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు వైశాల్యము, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ని h టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. అంటే బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. తెలుగులో అయితే వైశాల్యం అంటాము. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఏదైతే ఉంటుందో దాన్ని కనుక నువ్వు h టైమ్స్ కనుక ఇంక్రీజ్ చేసావు అనుకోండి, దాన్నే మనము ఏరియా, వైశాల్యం అంటాము. భూమి ఇంటూ ఎత్తు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు చెప్పాను సార్, 2 డైమెన్షన్స్లో మనకి రెండు ఫార్ములాస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పెరిమీటర్, సెకండ్ వన్ వచ్చేసి ఏరియా. పెరిమీటర్ అంటే భుజాల మొత్తము, ఏరియా అంటే భూమి ఇంటూ ఎత్తు. మొత్తం 2 డైమెన్షన్ అంతా కూడా ఈ 2 ఫార్ములాస్ మీదే డిపెండ్ ఉంటుంది. ఈ 2 ఫార్ములాస్ చుట్టూనే తిరుగుతుంటుంది. సో ఈ 2 ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి, పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటండి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్, భుజాల మొత్తము. అదే ఏరియా అన్నాం అనుకోండి, బేస్ ఇంటూ హైట్. భూమిని కనుక h టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, దాన్ని మనం ఏమంటామండి? వైశాల్యం అంటాం. అప్ టు హియర్ ఓకే? ఆల్ ఆఫ్ యూ ఎనీ డౌట్స్? ఇప్పుడు 2 డైమెన్షన్స్లో ఏమేమి ఫిగర్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో స్టాప్ అయిపోతుందో చూద్దాం. ఓకే, 2 డైమెన్షన్స్ అంటే ఏమేమి ఉంటాయండి? ట్రయాంగిల్స్ ఉంటాయి, కోఆర్డినేటర్స్ ఉంటాయి, వాల్యూమ్స్ పిరమిడ్ ఉంటాయి. అలా చెప్పకూడదండి. అసలు ఏముంటాయి? పిరమిడ్స్ ఉంటాయి ఉండవా, ప్రిజమ్స్ ఉంటాయి ఉండవా, సిలిండర్స్ ఉంటాయి ఉండవా అని చూద్దాం. యాక్చువల్లీ ఎక్కడితో స్టార్ట్ అయితే ఎక్కడితో స్టాప్ అయితే చూద్దాం. యాక్చువల్లీ 2 డైమెన్షన్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. 2 డైమెన్షన్ అంటే ఏంటండి? మన బోర్డు మీద యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసే ఫిగర్స్ మనం 2 డైమెన్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పేపర్ని మనం డ్రా చేయగలుగుతామో లేదంటే ఆబ్వియస్లీ డ్రా చేయొచ్చండి. ఇది 40 సెంటీమీటర్స్, ఇది 20 మీటర్స్ ఇచ్చాడు అనుకోండి, మనం దీని మీద బోర్డు మీద డ్రా చేయొచ్చు, డ్రా చేయకూడదని డ్రా చేయొచ్చు. ఇదేమో 40 మీటర్స్ ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి 20 మీటర్స్ ఇలా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన బై యూజింగ్ ద స్కేల్ కానీ డ్రాఫ్టర్ కానీ. మళ్ళీ ఇలా 40 మీటర్స్ డ్రా చేసిన, 20 మీటర్స్ డ్రా చేసిన. వాడు ఇచ్చిన వాల్యూస్ తోటి నేను ఒక రెక్టాంగిల్ అయితే డైరెక్ట్గా డ్రా చేసిన. చేస్తాను. అలాగే ఒకవేళ వాడు ఒక క్యూబ్ డ్రా చేయమన్నాడు అనుకోండి, ఒక క్యూబ్ డ్రా చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ డ్రా చేయమన్నాడు. ఈ బాక్స్ డ్రా చేయమంటే యాజ్ ఇట్ ఈస్గా పాసిబుల్ అవుతుందా సార్? లేదు, ఇక్కడ కింద పడిపోతుంది చూడండి. ఇలా యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుందా? లేదు. అలా మనకి యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయలేని ఫిగర్స్ మనమే 3 డైమెన్షన్స్ ఫిగర్స్ అంటాము. 3 డైమెన్షన్ ఫిగర్స్ మనం 2 డైమెన్షన్ ఫిగర్స్ మీద డ్రా చేయలేము. ఎందుకంటే బోర్డు అనేది 2 డైమెన్షన్స్ మీద 3D డ్రా చేయలేము. యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయలేం. యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయలేం కనుకనే మనము ఇలా చూపించేస్తామండి. ఇది ఇలా డ్రా చేసి ఇదే క్యూబ్ అని చెప్తున్నాం. బట్ నిజంగా ఇది క్యూబా? కాదు. ఎందుకంటే క్యూబ్ అయితే లోపల గ్యాప్ అని ఉండాలి. గ్యాప్ అంటే మనం చేయి పెడితే లోపల చెయ్యి అనేది పోవాలి, కానీ పోతుందండి? పోవట్లేదు అంటే వాట్ ఇస్ ద మీనింగ్ అని? ఇది 2 డైమెన్షనల్ ఫిగర్ అని అర్థం. అంటే మనం సింపుల్గా 2 రెక్టాంగిల్ డ్రా చేసి వాటిని కలిపేసి క్యూబ్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు డ్రా యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బోర్డ్. ఏది? 3 డైమెన్షన్స్ ఫిగర్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు 2 డైమెన్షన్స్ వస్తే ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ద వర్డ్. మనము ఒక బోర్డు పైన చిన్న చుక్క పెట్టినాం అనుకోండి, దీన్ని మనం ఏమంటామండి? పాయింట్ అంటాం. అవునే కదా సార్? పాయింట్. సో ఇది పాయింట్ అంటామండి. పాయింట్ నథింగ్ బట్ ఒక చిన్న డాట్ పెట్టి దాని కనుక చూపించాలంటే దాన్ని పాయింట్ అని చెప్తాము. తర్వాత ఒకవేళ పాయింట్స్ని కనుక కొన్ని పాయింట్స్ కనుక జాయిన్ చేసినాం అనుకోండి, కొన్ని పాయింట్స్ని ఇలా జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటామని? కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ మనం ఏమంటామని? లైన్ అంటాము. అంటే మనకు కొన్ని పాయింట్స్ కనుక జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? లైన్ ఫామ్ అవుతుంది. లైన్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ మనం ఏమంటామని? లైన్ అంటాం. అదే ఒకవేళ నువ్వు 2 లైన్స్ కనుక జాయిన్ చేసినావు అనుకోండి, ఇలా ఒక లైన్ డ్రా చేసిన, తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసిన, ఇలా డ్రా చేస్తే మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే యాంగిల్. గుర్తుపెట్టుకోండి, మనకు ఫామ్ అయ్యేది అంటే యాంగిల్. అంటే ఒకవేళ నువ్వు 2 లైన్స్ కనుక జాయిన్ చేస్తే, లేదంటే 2 లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది యాంగిల్. ఇక్కడ వరకు కూడా మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి నుంచి చూడండి, ఒకవేళ నువ్వు 3 లైన్స్ కనుక జాయిన్ చేస్తే, ఇదొక లైన్ అండి, ఇదొక లైను, మళ్ళీ ఇలా ఒక లైను, మళ్ళీ ఇలా ఒక లైను, ఇలా 3 లైన్స్ కనుక నీకు జాయిన్ చేస్తే నీకు ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటుంటే ట్రయాంగిల్ అంటాము. అంటే 2 డైమెన్షన్లో మనకు ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ ఏంటంటే ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయిందంటే 3 పాయింట్స్ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది అనొచ్చు, లేదా 3 లైన్స్ జాయిన్ చేయడం వల్ల కూడా ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే మనకు ఫస్ట్ ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ మనం ఏమంటామండి? ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్, త్రిభుజము, ట్రయాంగిల్. అలాగే ఒకవేళ నువ్వు కనుక
ఇంకా 4 లైన్స్ 5 లైన్స్ అలా ఫామ్ చేసాం అనుకోని మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే క్వాడ్రిలేటరల్. మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే క్వాడ్రిలేటరల్. దీంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయండి? మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. అలాగా 4 లైన్స్ 3 కన్నా ఎక్కువ లైన్స్ జాయిన్ చేసినాం అనుకోండి మన ఫామ్ ఏదండి క్వాడ్రిలేటరల్. అలాగే ఒకవేళ ఇంకా ఎక్కువ లైన్స్ కనుక జాయిన్ చేసినాం అనుకోండి, ఇంకా ఎక్కువ లైన్స్ జాయిన్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లైన్, తర్వాత 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 ఇదొక లైన్, ఇలా మనం ఇంకా 2 or more లైన్స్ 3 or more లైన్స్ కనుక జాయిన్ చేసాం అనుకోండి మన ఫామ్ అయ్యి ఏంటంటే పాలిగన్స్ అంటామండి. వీటిలో క్వాడ్రిలేటరల్ అంటాము, వీటిలో క్వాడ్రిలేటరల్ అంటాం. క్వాడ్రిలేటరల్ నథింగ్ బట్ చతుర్భుజం అండి. క్వాడ్రిలేటరల్ నథింగ్ బట్ చతుర్భుజం. ఇంకా ఎక్కువ లైన్స్ జాయిన్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే పాలిగన్స్లో మనకు డిఫరెంట్ పేర్లు ఉంటాయండి డిపెండింగ్ అపాన్ ది సైడ్స్. ఇక్కడ 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామండి హెగ్జాగాన్ అంటాము. 6 భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని హెగ్జాగాన్ అంటాం. తెలుగులో అయితే షడ్భుజి అంటాము. అలాగే ఇంకా లైన్స్ జాయిన్ చేసినాం అనుకోని మనకి అల్టిమేట్గా ఫైనల్గా ఫామ్ అయ్యేది ఏంటంటే సర్కిల్. ఒకవేళ నువ్వు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక జాయిన్ చేసుకున్నావు అనుకోండి, అంటే ఇక్కడున్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడున్న పాయింట్స్ ఉన్నాయి, వీటిని ఇలా ఇంకా లైన్స్ జాయిన్ చేసాం అనుకోండి అల్టిమేట్గా మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే సర్కిల్ ఫామ్ అవుతుందండి. దీనికి ఇంకా లైన్స్ జాయిన్ చేసినాం అనుకోని ఇంకా లైన్స్ జాయిన్ చేస్తే మళ్ళీ మనకు సర్కిలే ఫామ్ అవుతుంది. ఎన్ని లైన్స్ జాయిన్ చేసినా అంటే ఇన్ఫినైట్ నెంబర్స్కి ఇంకొక నెంబర్ యాడ్ చేసినా కూడా ఇన్ఫినైట్ అవుతుంది కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక జాయిన్ చేసుకుంటూ పోతే మనకు అల్టిమేట్గా వచ్చేది ఏంటంటే సర్కిల్ వస్తుంది. మళ్ళీ లుక్ ఎట్ ద బోర్డ్, సర్కిల్ వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక సర్కిల్ ఒక సైకిల్ టైర్ అనుకుందాం. సైకిల్ టైర్ని ఇక్కడ కట్ చేసినాం అనుకోండి, సైకిల్ టైర్ని ఇక్కడ కట్ చేసి ఇలా లాగినాం అనుకోండి మనకి ఏమవుతుందండి మళ్ళీ మనకు ఒక లైన్ ఫామ్ అయిపోతుంది. ఎస్ అను సర్కిల్ లేదు కదండి, సర్కిల్ ఇక్కడ కట్ చేసినాం అనుకోండి మళ్ళీ లైన్ ఫామ్ అయిపోతుంది. లైన్స్ని మళ్ళీ చిన్న డాట్స్ కింద ఇక్కడ లాగేసినాం అనుకోండి, లైన్ మళ్ళీ చిన్న డాట్స్ కింద కట్ చేసినాం అనుకోండి, లైన్ చిన్న కింద కట్ చేసినాం అనుకోండి, ఇలా కట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది సార్? మళ్ళీ పాయింట్స్ వచ్చేస్తాయి. లైన్ ఇలా చిన్న డాట్స్ కట్ చేసినాం అనుకోండి, లైన్ ఇలా కట్ చేస్తే ఇలా డాట్స్ కింద అయిపోతుంది. మళ్ళీ అల్టిమేట్గా ఫైనల్ ఇక్కడ వచ్చేసినామండి, పాయింట్ ఇక్కడ వచ్చేసినాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇది యాక్చువల్గా స్ట్రక్చర్ ఆఫ్ 2 డైమెన్షన్స్ ఫిగర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేమో పాయింట్ అని, దీనికి ఎటువంటి డైమెన్షన్స్ ఉండవు. ఇక్కడ లైన్ అనేది 1 డైమెన్షన్ ఫిగర్ అండి, ఎందుకంటే దీనికి పొడవు మాత్రమే ఉంటుంది. క్లియర్? తర్వాత 2 లైన్లు కనుక జాయిన్ చేస్తే మనకు ఏర్పడేది కోణం మాత్రమే. అదే 3 లైన్లు జాయిన్ చేస్తే మనకు ఏర్పడేదే ట్రయాంగిల్. దీంట్లో మాత్రమే ఇది 2 డైమెన్షన్ ఫిగర్ అంటాము. ఇక్కడ నుంచి మాత్రమే 2 డైమెన్షన్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే ఇదేమో భూమి అంటాము, ఇదేమో ఎత్తు అంటాము. సో మనకి 2 డైమెన్షన్లో ఫస్ట్ ఏర్పడే పటం ఏదంటే ట్రయాంగిల్. తర్వాత ఏమొస్తుందండి? క్వాడ్రిలేటరల్ వస్తుందండి. జాయినింగ్ ఆఫ్ ఎనీ టూ ట్రయాంగిల్స్ అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లైన్ కొట్టినా అనుకోండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇదొక ట్రయాంగిల్ అంటే మనం ఏమైనా 2 ట్రయాంగిల్స్ని జాయిన్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే క్వాడ్రిలేటరల్. అలాగే ఇంకా నువ్వు ట్రయాంగిల్స్ ఇంకా జాయిన్ చేసుకుంటూ పోయినా అనుకోండి, లేదంటే ఇంకా సైడ్స్ని జాయిన్ చేసుకుంటూ పోయినా అనుకోండి, మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే పాలిగన్స్ ఫామ్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక లైన్. క్లియర్? ఇలా 3 లైన్స్ జాయిన్ చేసిన, 3 లైన్ జాయిన్ చేస్తే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి? కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. అంటే మనకి ఒక లైన్స్ అయినా ఇంక్రీజ్ చేసుకున్న పోయినా కూడా ట్రయాంగిల్స్ ఎక్కువ అయిపోతాయి. అలాగే ఇంకా లైన్స్ ఇలా కొట్టేసాం అనుకోండి, అల్టిమేట్గా మనకు వచ్చేది ఏంటంటే సర్కిల్ వస్తుందండి. సర్కిల్ ఇస్ ద క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, లేదంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ చాలా సైడ్స్ తోటి మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే సర్కిల్ అన్నమాట. సర్కిల్ చూడడానికి మనకు స్మూత్గా కనిపిస్తుంది కానీ సర్కిల్ ఈజ్ నాట్ ఏ స్మూత్ సర్ఫేస్, ఇట్స్ ఏ రఫ్ సర్ఫేస్. ప్రతి పాయింట్ ఒక భుజం లెక్క బిహేవ్ చేస్తుంది. క్లియర్ ఆఫ్ యూ? ఈ సర్కిల్కి ఇంకొక భుజం జాయిన్ చేసినాం అనుకోండి, అది ఇంకా సర్కిల్ అయిపోతుంది. ఇంకొక భుజం జాయిన్ చేసినాం అనుకోండి, అది సర్కిల్లో కలిసిపోతుంది. ఎందుకంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైడ్కి ఇంకొక సైడ్ జాయిన్ చేసినా అది సర్కిల్ అవుతుంది. అంటే మనకి అల్టిమేట్గా ఫైనల్గా వచ్చే ఫైనల్ ఫిగర్ ఏంటంటే 2Dలో సర్కిల్ మాత్రమే. సర్కిల్ కట్ చేస్తే మళ్ళీ లైన్ ఫామ్ అవుతుంది. లైన్ కనుక చిన్న పార్ట్స్ చేస్తే పాయింట్ అయిపోతుంది. సో పాయింట్తో స్టార్ట్ అయ్యి పాయింట్తో ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? 2 డైమెన్షన్స్ ఫిగర్స్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అయిపోతుంది అంటే క్లోజ్గా ఉన్నదాన్ని మనం ఫిగర్ అంటాం కాబట్టి 2 డైమెన్షన్స్లో ట్రయాంగిల్తో స్టార్ట్ అయ్యి సర్కిల్తో ఎండ్ అయిపోతుంది.
క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ట్రయాంగిల్తో స్టార్ట్ అయ్యి దేని ఎండ్ అయిపోతుందండి, సర్కిల్తో ఎండ్ అయిపోతుంది. అంటే మన సిలబస్లో మనం ఏమేమి గురించి నేర్చుకుంటామండి, ఫస్ట్ ట్రయాంగిల్ గురించి నేర్చుకోవాలి, తర్వాత క్వాడ్రిలేటరల్ గురించి నేర్చుకోవాలి, తర్వాత పాలిగన్స్ గురించి నేర్చుకోవాలి, ఫైనల్గా సర్కిల్ గురించి నేర్చుకోవాలి. వీటి గురించి నేర్చుకున్నామంటే 2D కంప్లీట్గా అయిపోయినట్టు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. ఇప్పుడు ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పుడేటింగ్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి చూద్దామని. డెఫినేషన్: ట్రయాంగిల్ ఈజ్ ఏ closed figure. Triangle is a closed figure formed by joining of three non-collinear points. Non-collinear points, very very important అండి. 3 non-collinear points. Collinear points. Triangle is a closed figure formed by joining of 3 non-collinear points. అదే తెలుగులో అనుకోండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే డిక్టేట్ చేస్తే రాసుకోండి. ట్రయాంగిల్ త్రిభుజం ఈజ్ ఏ 3 అసరేఖీయ బిందువులచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాము. 3 అసరేఖీయ బిందువులచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాము. మరి యాక్చువల్లీ డెఫినేషన్ రాసుకున్నారండి. 3 అసరేఖీయ బిందువులచే ఏర్పడిన సరళ సంవృత పటాన్నే త్రిభుజము అంటాము. మరి యాక్చువల్గా సరేఖీయ బిందువులు, అసరేఖీయ బిందువులు అంటే ఏంటి, కొలీనియర్ పాయింట్స్ అని, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, ఇప్పుడు కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకుందామండి. ఒక లైన్ పైన బిందువులు అన్నది ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ పైన 3 బిందువులు ఉన్నాయనుకోండి. ఇది ఒక ఏ బిందువు, ఇంకొక బిందువు బి బిందువు, ఇంకొక బిందువు సి బిందువు ఉన్నాయనుకోండి. ఇలా ఒకే లైన్ మీద కనుక 3 బిందువులు ఉంటే, 3 కానీ ఎక్కువ కానీ బిందువులు ఉంటే, ఈ బిందువులు మనం ఏమంటామంటే సరేఖీయ బిందువులు అంటాము, కొలీనియర్ పాయింట్స్ అంటాము. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే ఒకే రేఖ మీద ఉన్న బిందువులన్నింటినీ కూడా కొలీనియర్ అంటాము. అయితే దీంతో మనకి ఎటువంటి త్రిభుజం ఫామ్ అవ్వదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ నుంచి త్రిభుజం ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందండి, లేదు. సో మనకి ఈ 3 కనుక సరేఖీయ బిందువులు అయితే త్రిభుజం ఫామ్ అవ్వదు. మరి త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఏముండాలి, ఆ 3 కూడా అసరేఖీయ బిందువులు అయి ఉండాలి, అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ ఉండాలి. నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటే డెఫినెట్గా ఆ 3 కూడా వేరు వేరు ప్లేసెస్లో ఉండాలి, కానీ ఒకటే లైన్ మీద ఉండకూడదు. సో ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ తీసుకుందామండి. 3 పాయింట్స్, ఇదొక పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ నేను ఏ అనుకున్నా, ఇంకొక పాయింట్ని బి అనుకున్నా, ఇంకొక పాయింట్ని సి అనుకున్నా. ఈ 2 పాయింట్లు ఒక లైన్ మీద రావచ్చేమో, కానీ 3 పాయింట్ల మీద మాత్రం ఒకటే లైన్ మీద రాకూడదు. ఈ రెండింటిని జాయిన్ చేసి ఒక లైన్ ఫామ్ అవ్వచ్చు, అంటే ఈ 2 కూడా ఒకటే లైన్ మీద ఉండొచ్చు, కానీ ఈ 3 కూడా ఒకటే లైన్ మీద వచ్చే ఛాన్స్ ఉందని లేదు. అలా 3 కూడా ఒకటే లైన్ మీద రాలేదనుకోండి, వాటిని మనం ఏమంటామంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటాము, అసరేఖీయ బిందువులు అంటాం. ఇప్పుడు చూద్దాం, ఈ అసరేఖీయ బిందువులు కనుక జాయిన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి జాయిన్ చేసిన, క్లియర్, ఏ నుంచి బికి జాయిన్ చేసిన, మళ్ళీ బి నుంచి సికి జాయిన్ చేసిన, మళ్ళీ సి నుంచి ఏ నుంచి సికి జాయిన్ చేసిన, ఇలా జాయిన్ చేస్తే మనకి ఏర్పడిన పటాన్ని మనం ఏమంటామంటే త్రిభుజము అంటాము. త్రిభుజం ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ formed by joining of 3 non-collinear points. క్లియర్. త్రిభుజము 3 అసరేఖీయ బిందువులచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం ఏమంటామండి, 3 అసరేఖీయ బిందువులచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం ఏమంటాం, త్రిభుజం అంటాము. క్లియర్. అయితే ఇప్పుడు త్రిభుజంలో మనం ఏమేమి కొలవాలో చూద్దాం. క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే కదండి, 3 వర్టిసెస్ ఉన్నాయి, వీటిలో ఏమంటామంటే శీర్షాలు అంటాం. ఏబిసి అని శీర్షాలు అయితే, ఏకి ఆపోజిట్గా ఇక్కడ స్మాల్ ఏ రాసినాం అనుకోండి, ఇక్కడ బికి ఆపోజిట్గా స్మాల్ బి రాస్తాం అనుకోండి, సికి ఆపోజిట్గా స్మాల్ సి రాస్తాం అనుకోండి. ఈ ఏబిసిని మనం ఏమంటామంటే భుజాలు అంటాము. ఏబిసిని ఏమంటామంటే భుజాలు అంటాము. అంటే ఏబి పొడవు ఎంత అంటే సి అని చెప్పాలి, బీసీ పొడవు ఎంత అంటే ఏ అని చెప్పాలి, ఏసీ పొడవు ఎంత అంటే బి అని చెప్పాలి. స్మాల్ ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ఏబిసి ఇండికేట్స్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ అండి, భుజాలకు పొడవులకి ఇండికేట్ చేస్తుంది. అదే క్యాపిటల్స్ అనుకోండి, క్యాపిటల్ ఏబిసిని ఇండికేట్ చేస్తే ఏంటంటే శీర్షాలను ఇండికేట్ చేస్తాయి, నథింగ్ బట్ వర్టిసెస్ని ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం దీంట్లో ఏం కొలవాలి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చుట్టుకొలత అంటే మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఇస్ చుట్టుకొలత మనకు ఆల్రెడీ తెలుసు. పెరిమీటర్ అంటే తెలుసండి.
ఏం చేయాలి సార్ పెరిమీటర్ అంటే మొత్తం ఎన్ని భుజాలు ఉంటాయో అన్ని భుజాలని కలిపేయాలి. ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయండి 3 భుజాలు ఉన్నాయి కదా, 3 భుజాలు ఉన్నాయి ఏబిసి కాబట్టి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో పెరిమీటర్ వచ్చేసింది. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పేసినాం. మరి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఏరియా అంటే ఏంటండి, ఏరియా నథింగ్ బట్ బేస్ ఇంటూ హైట్ అని చెప్పిన. బేస్ అంటే ఏంటంటే పొడవుని h టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే దాన్ని ఏరియా అని చెప్పిన, బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఏరియా అంటే కూడా బేస్ ఇంటూ హైట్ ఎలా వస్తుందో చూద్దాం. క్లియర్ చూద్దాం. ఫస్ట్ నీకు హైట్ తెలిసింది అనుకోండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి బేస్ ఇంటూ హైట్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం బేసిక్ ఫార్ములాస్, ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. కానీ త్రిభుజానికి మాత్రం హాఫ్ అన్నది కంపల్సరీ వస్తుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అదేంటి సార్ మీరు ఇందాక బేస్ ఇంటూ హైట్ అన్నారు, మళ్ళీ ఇక్కడ హాఫ్ అనేది ఎందుకు అప్లై చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎస్ అని వస్తారు. సో ఇప్పుడు ఎందుకు మనం హాఫ్ అనేది అప్లై చేస్తాం ఇప్పుడు నేర్చుకుందాం. యాక్చువల్గా ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్ అండి, బట్ త్రిభుజానికి మాత్రం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వస్తుంది. ఎందుకన్నది వీళ్ళు డిస్కస్ నో క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాం. బేసికల్గా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ తీసుకుందాం. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ తీసుకుందాం. క్లియర్, ఇది ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్. ఓకే, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. యాక్చువల్ ట్రయాంగిల్ దేంతో ఫామ్ అయితే చూద్దాం. క్లియర్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అని అనుకోండి. ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అంటే మనకు తెలుసు ఇదేమవుతుందండి బేస్ అంటాము భూమి. సో ఇదేమవుతుందండి హైట్ అవుతుంది, హైట్. సో వాట్ ఈస్ ద ఏరియా అంటే ఏం చెప్తాను బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాండి. ఈ ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తా. ఇలా ఒకటి లైన్ డ్రా చేసిన అండి. ఈ లైన్ ఎప్పుడైతే డ్రా చేస్తానో అప్పుడు రెక్టాంగిల్ అనేది 2 సమానమైన భాగాలుగా విడిపోతుంది. ఈ 2 సమానమైన భాగాలు విడిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ పాయింట్ నుంచి మనం ఇలా ఒకటి జాయిన్ చేద్దాం. ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఇది ఏమవుతుందంటే ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ పార్ట్ యొక్క కర్ణం అవుతుంది. రెక్టాంగిల్లో కర్ణం ఏం చేస్తుందంటే 2 సమానమైన భాగాలుగా విడదీసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుందండి ఎక్స్ అవుతుంది. క్లియర్. ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ పాయింట్ నుంచి ఇంకొక కర్ణం ఇలా డ్రా చేస్తా ఈ రెక్టాంగిల్కి. క్లియర్. డ్రా చేసేసరికి మళ్ళీ ఇది 2 సమానమైన భాగాలకు డివైడ్ చేస్తుంది. మళ్ళీ ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఏమవుతుందని ఎక్స్ అవుతుంది. క్లియర్ సార్. ఇప్పుడు మొత్తము టోటల్ రెక్టాంగిల్ అన్నది ఎన్ని సమానమైన భాగాలు విడిపోయిందని 4 సమానమైన భాగాలు విడిపోయింది. ఈ ఏరియాని మనం ఎక్స్ అనుకుంటాం, ఈ ఏరియాని మనం ఎక్స్ అనుకుంటాం, ఈ ఏరియా ఎక్స్ అవుతుంది, ఈ ఏరియా ఎక్స్ అవుతుంది, ఈ ఏరియా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అంటే 4x అని చెప్తాము లేదా? సో మొత్తం ఏరియా అనేది 4x అయిపోయింది. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏరియా, పెద్ద ఏరియా కనిపిస్తుందా, దాని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4x. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని రాస్తుంది. క్వాడ్రిలేటరల్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందండి 4x అవుతుంది. క్లియర్. 4x ఏరియా. అయితే దీంట్లో మీకు ఒక త్రిభుజం కనిపించింది చూడండి. త్రిభుజం ఎక్కడి నుంచి ఉందని ఇక్కడి నుంచి ఫామ్ అయ్యి ఇలా ఫామ్ అయింది. ఎస్ అన్నా సార్. ఇప్పుడు చెప్పండి ఏరియా ఆఫ్ ది త్రిభుజం, ఒక త్రిభుజం కనిపించిందా లేదా? ఆ త్రిభుజం యొక్క ఏరియా అంటే ఎన్ని భాగాలకు సమానం అవుతుందని ఈ ఎక్స్ని జాయిన్ చేస్తే మనకి త్రిభుజం యొక్క ఏరియా సమానం అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 2x సమానమైంది. ఎస్ అన్న 2x సమానమైంది, అవునే కదా? సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమో 4x అయింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమో 2x అయింది. మనకు తెలుసు ఏం తెలుసు 4x ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందండి బేస్ ఇంటూ హైటే కదా. ఎందుకంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే బేస్ ఇంటూ హైట్, ఇదే కదా టోటల్ ఏరియా బేస్ ఇంటూ హైట్. అప్పుడు దీని ప్రకారం x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బేస్ ఇంటూ ఏమవుతుందండి బేస్ ఇంటూ హైట్ బై 4. ఇప్పుడు నీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే 2x కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే 2x కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే 2x కాబట్టి ఇప్పుడు x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 ఇంటూ వాట్ ఈస్ x వాల్యూ అండి? x వాల్యూ ఎంత? b ఇంటూ h బై 4. సో ఇంకా సింప్లిఫై చేస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి? b ఇంటూ h బై 2, నథింగ్ బట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. రిమెంబర్
ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ ఉంటుంది. ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉంటుంది. నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అంటే బేస్ ఇంటూ హైట్ కాబట్టి దాంట్లో ఖచ్చితంగా సగం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ వీ గెట్ ద హాఫ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అండి. అర్థమైంది అనుకుంటా కదా. సో గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎప్పుడు కూడా ఒక క్వాడ్రిలేటరల్లో సగం ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది పర్పెండిక్యులర్ టు బేస్ అనేది కంపల్సరీ ఉండాలి. క్లియర్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. ఇప్పుడు బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సార్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాండి. రెక్టాంగిల్ నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి దీన్ని రెండు సమానమైన భాగాలుగా డివైడ్ చేస్తా. ఇదొక రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇదొక రెక్టాంగిల్ ఫామ్ అయింది. మళ్ళీ రెక్టాంగిల్ ఒక కర్ణం డ్రా చేస్తే ఇది రెండు సమానమైన భాగాలకు విడిపోయింది. ఇది ఎక్స్, ఇది ఎక్స్. ఈ రెండు కూడా సమానమైన ఏరియా ఉంటాయండి. ఎందుకంటే ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసినామంటే రెండు కూడా సమానమైన ఏరియా వస్తుంది. అందుకే ఇక్కడ ఎక్స్ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి ఎక్స్ ఎక్స్ వస్తుంది. అలా టోటల్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4x's. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంతా 4x అని తీసుకున్నాం. దీంట్లో మనకు ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి సార్. ఇక్కడ నుంచి ఇలా ఒక ట్రయాంగిల్ కనిపించిందా? ఈ ట్రయాంగిల్ అనేది ఎంత ఏరియా ఆక్యుపై చేసిందంటే టోటల్ 4xలో 2x ఇదే ఆక్యుపై చేసింది. ఎస్ అను. సో అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే సేమ్ బేస్ ఉన్నప్పుడు 2xే కదా, 2x. సో మనకు తెలుసు, ఏం తెలుసు, 4x ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని తెలుసు. ఎందుకంటే ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అంటే బేస్ ఇంటూ హైట్. ఇఫ్ యూ నో ద బేస్, ఇఫ్ యూ నో ద హైట్, వాట్ ఇస్ ద ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. సో 4x ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నా. వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ అండి? b ఇంటూ h/4. మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఎన్ని పార్ట్స్ ఉందండి? 2x కాబట్టి ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన 2 ఇంటూ బేస్ ఇంటూ హైట్/4. సింపుల్ వే చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్పాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఇంకొక ఫార్ములా ఉంటుందండి. ఇంకొక ఫార్ములా ఏంటంటే లుక్ ఎట్ ద వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడండి. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్, లెట్ us టేక్ వన్ ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఈ ట్రయాంగిల్లో మనకి రెండు భుజాలు తెలిసి ఇదొక భుజం అండి, ఇదొక భుజం తెలుసు, ఇదొక భుజం తెలిసి ఒకవేళ వాటి మధ్య కోణం కనుక తెలిసిందనుకోండి, అప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రెండు భుజాలు తెలిసి వాటి మధ్య కోణం తెలిసిందంటే అప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. అప్పుడు ఏరియా అంటే మనం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయకూడదండి. ఎందుకంటే ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎందుకు అప్లై చేయకూడదంటే మీకు భూమి మరియు ఎత్తు తెలిసినప్పుడు మాత్రమే ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయాలి. ఇక్కడ నీకు భూమి తెలియదు, ఎత్తు తెలియదు, కానీ నీకేం తెలుసు? రెండు భుజాలు వాటి మధ్య కోణం మాత్రమే తెలుసు. రెండు భుజాలు వాటి మధ్య కోణం తెలిసినప్పుడు ఏరియా అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఇస్ ద ఫార్ములా అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అనేది కంపల్సరీ వస్తుందండి, హాఫ్ ఏబి సైన్ థీటా. హాఫ్ ఏబి సైన్ థీటా. హాఫ్ ఏబి సైన్ థీటా అంటే నీకు ఎప్పుడైతే నీకు రెండు భుజాలు వాటి మధ్య కోణం తెలిసిందనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఏం అప్లై చేయాలండి? హాఫ్ ఇంటూ ఏబి సైన్ థీటా. ఈ రెండు ఏరియాస్ కూడా కంపల్సరీ మైండ్లో ఉండాలి. నీకు ఎప్పుడైతే భూమి తెలిసి ఎత్తు తెలిసిందో అప్పుడు ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయాలి. అలా కాకుండా నీకు రెండు భుజాలు దాని మధ్య కోణం తెలిసిందనుకోండి, అప్పుడు ఏరియా అంటే ఏం అప్లై చేయాలండి? హాఫ్ ఏబి సైన్ థీటా అప్లై చేయాలి. ఈ మూడు ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏవేవి? పెరిమీటర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఏరియా మీద రెండు ఫార్ములాస్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఏరియా అంటే ఏమో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రెండోది వచ్చేసి ఏంటంటే నీకు రెండు భుజాలు వాటి మధ్య కోణం తెలిసినప్పుడు హాఫ్ ఏబి సైన్ థీటా. క్లియర్ ఆఫ్ యూ? ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి. ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లుక్ ఎట్ ద వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రయాంగిల్ ఉందండి. ట్రయాంగిల్లో మోస్ట్లీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లికేబుల్ అవుతుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఎంత యాంగిల్ ఉంటుందండి? రైట్ యాంగిల్ అంటే లంబ కోణం కాబట్టి పక్కగా 90 degrees ఉంటుందండి. 90 degrees ఉంది. తర్వాత ఒక యాంగిల్ కనుక 30 degrees ఉంది. ఇంకొక యాంగిల్ కనుక 60 degrees ఉందనుకోండి, 60 degrees ఉంది. సిమిలర్లీ ఒక దగ్గర ఏమో యాంగిల్ వచ్చేసి 90 degrees ఉందండి, 91 degree ఉంది. ఇంకొకటి 45 degrees, ఇది 45 degrees, ఇంకొకటి 45 degrees. ఎందుకంటే త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం ఎంత అండి? 180 degrees కాబట్టి 180 degrees కన్ఫామ్గా టాలీ అవ్వాలి. సో ఇక్కడ 90 ఉంటే ఖచ్చితంగా రిమైనింగ్ 90 ఉండాలి కాబట్టి 60 + 30 అని రాస్తా. సిమిలర్లీ ఇక్కడ 90 ఉంటే
ఇంక రిమైనింగ్ ఏమవుతుందండి 45 డిగ్రీస్ 45 డిగ్రీస్. నథింగ్ బట్ ఇది ఏమవుతుందంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అయితే ఇప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ భుజాల యొక్క రిలేషన్షిప్ ఏంటనే చూడాలి. అంటే ఇప్పుడు నాకు కోణాలు తెలిసి భుజాల నిష్పత్తి అన్నప్పుడు మనం సైన్ ఫంక్షన్ అప్లై చేయాలి. సైన్ ఫంక్షన్ తెలిసి ఏంటంటే సైన్ ఫంక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఏ బై సైన్ 30 ఇది ఏ అనుకుందామండి, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఏమవుతుందండి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ అంటే సైన్ ఫంక్షన్ అప్లై చేయాలి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి అప్లై చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. ఏ అంటేనేమో స్మాల్ ఏస్ అంటేనేమో భుజాలండి, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే శీర్షాలని అర్థం. ఇప్పుడు సైన్ ఏ అంటే సైన్ 30 అప్లై చేద్దాం. సైన్ 30 ఎంత, సైన్ 30 చెప్పాలండి. సైన్ 30 ఎంత 1/2 ఈజ్ టు సైన్ 60 ఎంత అండి, సైన్ 60 ఎంత √3/2. అలాగే సైన్ 90 ఎంత అండి 1. సైన్ 90 ఎంత 1. సైన్ 30 అంటే 1/2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 అంటే 1. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం అనుకోండి. ఇంకా సింప్లిఫై చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ అని అంటే ఎల్సిఎం చేస్తే 1:√3:2 వచ్చిందో రాలేదా, 1:√3:2. అంటే గుర్తుపెట్టుకొని బాగా సార్ 30కి ఆపోజిట్ అన్నది ఎప్పుడు కూడా 1 పార్ట్ ఉంటుంది. అంటే రేషియో కాబట్టి దీన్ని ఒక వాల్యూని మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి కాబట్టి పీతో టర్మ్ మల్టిప్లికేషన్. సో ఏకి ఆపోజిట్ ఎన్ని పార్ట్స్ ఉంటుందని 1 పార్ట్ ఉంటుంది. అలాగే బీకి ఆపోజిట్ అంటే మీ 60కి ఆపోజిట్ అన్నది ఎన్ని పార్ట్స్ ఉంటుందండి, ఇదేమో √3 పార్ట్స్ ఉంటుంది. అండ్ దీనికి 90కి ఆపోజిట్ ఎన్ని పార్ట్స్ ఉంటుందండి 2 పార్ట్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించి దాంట్లో కోణాలు 90, 30, 60 కనిపించింది అనుకోండి, చిన్న కోణము 30కి ఆపోజిట్ చిన్న భుజం ఉంటుందని అది 1 పార్ట్ ఉంటుంది. 60కి ఆపోజిట్ √3 పార్ట్స్ ఉంటుంది. 90కి ఆపోజిట్ 2 పార్ట్స్ ఉంటుంది. నథింగ్ బట్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ దిస్ వన్ అంటే 1:√3:2. సిమిలర్లీ దీనికి వచ్చేసరికి మన సైన్ ఫంక్షన్ అప్లై చేయాలండి. సైన్ ఫంక్షన్లో 45 డిగ్రీస్ అప్లై చేద్దాం. సైన్ 45 డిగ్రీస్ ఈజ్ టు sin 45 degrees is to sin 90 degrees sin 45 sin 90 degrees అప్లై చేయాలి. sin 45 degrees వాల్యూ ఎంత, 1/√2 ఈజ్ టు ఇంకొక sin 45 ఉంది కదండి 1/√2 sin 90 వాల్యూ ఎంతని 1. ఇంకా సింప్లిఫై చేస్తాం అనుకోండి, వాట్ ఇస్ ద రేషియో గెటింగ్ అని 1:1:√2. ఈ రెండు రేషియోస్ కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. అది ఒక రంభకోణ త్రిభుజం అయింది అనుకోండి, అప్పుడు మనకి 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉంటే 45 ఆపోజిట్గా 1 పార్ట్ ఉంటుంది. 45కి ఆపోజిట్ ఎన్ని పార్ట్స్ ఉంటుందండి 1 పార్ట్ ఉంటుంది. ఇది ఎన్ని పార్ట్స్ ఉంటుందండి √2 పార్ట్స్ ఉంటుంది. ఈ రెండు రేషియోస్ మాత్రం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంబకోణ త్రిభుజం ఉందండి. లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఉంటాయి. వాటి భుజాలు ఏ నిష్పత్తులు ఉంటాయండి 1:√3:2 ఉంటుంది. ఒక లంబకోణ త్రిభుజం ఉందండి. ఆ లంబకోణ త్రిభుజంలో భుజాలు 45 కోణాలు 45 డిగ్రీలు 90 డిగ్రీలు ఉందనుకోండి. వాట్ ఇస్ ద సైడ్స్ రేషియో అండి 1:1:√2. ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీ, రెండు రేషియోస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇస్తే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లంబకోణ త్రిభుజం ఉందండి. ఈ లంబకోణ త్రిభుజంలో 90 డిగ్రీస్ ఉంది. ఇది 60 డిగ్రీస్ ఉంది. ఇది 30 డిగ్రీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ ఆపోజిట్లో 3 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం, 3 మీటర్స్ ఉంది అనుకుందాం. 30కి ఆపోజిట్లో 3 మీటర్స్ ఉంటే అప్పుడు 90కి ఆపోజిట్ కర్ణం ఎంత అని అడిగాడు అనుకోండి. కర్ణం ఎంత అంటే అప్పుడు మనం ఫార్ములాస్ అప్లై చేసి మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ అప్లై చేయకూడదు. సింపుల్గా మనకేం తెలుసు, ఎప్పుడైతే మనకు 90 డిగ్రీలు 30 డిగ్రీలు 60 డిగ్రీలు ఉండదో వాట్ ఇస్ ద భుజాల నిష్పత్తి అండి 1:√3:2. ఇప్పుడు మనకి 1 పార్ట్ ఎదురుగా ఎన్ని మీటర్స్ ఉంది 3 మీటర్స్ ఉంది. మనల్ని ఏమడుతున్నాడు 3 మీటర్స్ ఉంది. మనల్ని ఏమడుతున్నాడు 90కి ఆపోజిట్ ఎంత అడుగుతున్నాడు అంటే కర్ణం ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ √3 ఉంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి కదా. అంటే సింపుల్ వాడు ఏమడుతున్నాడు 2 పార్ట్స్ ఎంత అడుగుతున్నాడు. 2 పార్ట్స్ అంటే అప్పుడు ఏమవుతుందండి డైరెక్ట్గా 6 మీటర్స్ అయిపోతుంది అంతే.
ఐ హోప్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఈ పాయింట్ ఈ రెండు రేషియోస్ మాత్రం 80% మిస్ అవ్వకూడదు. ఏవి రేషియోస్ అండి? 60-30-90, 30-60-90 ఒకటి, 45-45-90 ఒకటి. 30-60-90 ఉన్నప్పుడు భుజాల నిష్పత్తి ఏమవుతుందని 1:3:2 అవుతుంది. అలాగే 45-45-90 ఉన్నప్పుడు వాట్ ఇస్ ద రేషియో వేర్ గెటింగ్ 1:1:2 అని కంపల్సరీ చూసుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ట్రై చేద్దాం. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ బేస్ ఇస్ 8 cm అండ్ హైట్ ఈస్ 5 cm. ఒక త్రిభుజం యొక్క భూమి వచ్చేసి 8 cm అండి, ఎత్తు వచ్చేసి 5 cm. అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఎప్పుడైతే మనకి త్రిభుజం యొక్క భూమి ఎత్తు తెలిసిందనుకోని, త్రిభుజం యొక్క భూమి ఎత్తు తెలిస్తే ఏరియా కనుక్కోవడం చాలా ఈజీ సార్. ఎందుకంటే ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి ఎంత ఇచ్చాడండి? 8 ఇచ్చాడు. భూమి అనేది ఎంత ఇచ్చాడు? 8. భూమి అనేది 8 cm ఇచ్చాడండి. భూమి అనేది 8 cm ఇచ్చాడు. 8. హైట్ ఎంత ఇచ్చాడు సార్? హైట్ 5 ఇచ్చాడు. ఇది ఇచ్చింది. అండ్ భూమి అండ్ ఎత్తు అనేది ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఈ రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఎప్పుడైతే నీకు త్రిభుజంలో భూమి ఎత్తు తెలిసింది అనుకోండి, అప్పుడు వైశాల్యం అంటే వెరీ సింపుల్ అండి. ఏరియా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎప్పుడైతే నీకు భూమి ఎత్తు తెలుస్తుందో సింపుల్గా ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయాలి. సో హాఫ్ ఇంటూ వాట్ ఇస్ ద బేస్ వాల్యూ అండి? 8. వాట్ ఇస్ ద హైట్ వాల్యూ అండి? 5. సో సింప్లిఫై చేస్తే 2 1 times అండి 4 times. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 5 ఎంత సార్? 20 సెంటీమీటర్స్. సెంటీమీటర్ అండి మీటర్ స్క్వేర్ ఇస్తే మీటర్, సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఎప్పుడు కూడా సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది, స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది. ఎలా అంటే ఇదేమో మీ సెంటీమీటర్, ఇదేమో సెంటీమీటర్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఏమవుతుందండి? సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి భూమి ఎత్తి తెలిసిందంటే వైశాల్యం అంటే చాలా ఈజీ అండి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, the base of a triangle is 4/3 times of its height. If the area of the triangle is 600 centimeter square, ఫైండ్ ఇట్స్ బేస్ అని అడుగుతున్నాడు. భూమి ఎంతో కనుక్కోమంటున్నాడు. ఒక త్రిభుజ భూమి ఎత్తులో 4/3 వంతు, ఆ త్రిభుజ వైశాల్యం 600 చదరపు సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ భూమి ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసు బేస్ ఈజ్, లుక్ అట్ ద వర్డ్, మన ఇంగ్లీష్ టర్మినాలజీ ఎలా యూజ్ చేస్తాం చూడండి. బేస్ ఈజ్ అన్నాడు అనుకోండి, ఈజ్ అంటే ఈక్వల్ అని అర్థం అండి. బేస్ ఎక్కడైనా సరే మీకు ఈజ్ కనిపించిందంటే ఈక్వల్ అని తీసుకోవాలండి. 4/3 టైమ్స్ ఆఫ్ అంటే 4/3 రెట్లు దేనికి ఎక్కువ, దేనికి ఎత్తుగా అన్నాడు. ఎత్తు అంటే హైట్ కదా. సో 4/3 టైమ్స్ ఆఫ్ హెచ్. సో ఇక్కడ హెచ్ ఇటు తీసుకొచ్చాం అనుకోండి, B/H ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద రేషియో అండి? 4/3. దీన్ని ఇంకా సింప్లిఫై చేసాం అనుకోండి, B/H. నా దగ్గర B/H అయినా B/H అయినా సేమే కదా. సో B/H ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద రేషియో అండి? 4:3. అంటే భూమి అనేది 4 పార్ట్స్ ఉంటే ఎత్తు అనేది ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు భూమి 4 పార్ట్స్ అంటే ఎత్తు ఏమవుతుందని 3 పార్ట్స్ అవుతుంది. సో ఇది ఒక రేషియోని వాల్యూలో మార్చుకుంటే ఖచ్చితంగా ఎక్స్ కానీ పీ కానీ అనుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక రేషియో నుంచి నువ్వు వాల్యూలో మార్చాలంటే ఖచ్చితంగా కాన్స్టెంట్ అన్నమాట మల్టిప్లై చేసుకోవాలి. నీకు ఇప్పుడు భూమి తెలుసు, ఎత్తు తెలుసు అంటే అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే వాట్ ఇస్ ద ఫార్ములా అండి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం అప్లై చేయాలండి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంతండి? బేస్ అంటే మనకి ఇక్కడ 4 పార్ట్స్ ఉంది కాబట్టి 4x అనుకుంటున్నా. అలాగే హైట్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది కదా, 3x అనుకున్నా. ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చేసాడు. వాడు ఎంత ఇచ్చాడండి? ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పార్ట్స్ అని చెప్పాడు వాడు? 600 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. 600 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు కదండి. 600 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో 600 రాసినాం. 600 సింప్లిఫై చేస్తే చూడండి, 4 అమౌంట్ టైమ్స్ అండి 2 టైమ్స్, 3 2 6. 6x² ఈజ్ ఈక్వల్ టు 600. సో x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని 100. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10. x ఈజ్ ఈక్వల్ ఏమైతే +10 అవుతుంది. బట్ మన భుజాలన్నీ ఇప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయి కాబట్టి +10 తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ ఎన్ని సెంటీమీటర్లు వచ్చిందండి? 10 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? భూమి ఎంత అని అడుగుతున్నాడు. అండి భూమి ఎంత అని అడుగుతున్నాడు. భూమి అనేది ఎన్ని మాటలండి? భూమి అంటే బి కదా, బేస్ ఎన్ని పార్ట్స్ అండి మనకు? 4x కాబట్టి x వాల్యూ 10 సెంటీమీటర్స్ కాబట్టి 4 × 10 వాట్ ఇస్ ద వాల్యూ అండి? 40 సెంటీమీటర్స్. సో భూమి ఎన్ని మీటర్స్ అవుతుందని, ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 40 సెంటీమీటర్స్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇదేమాట అంటే ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 4/3 టైమ్స్ ఆఫ్ ఇట్స్ హైట్ అంటే B ఈజ్ ఈక్వల్ టు 4/3 × H రాస్తున్నాం. సో B/H ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 4/3. సింప్లిఫై చేస్తే B/H ఈజ్ ఈక్వల్ అంటే 4:3. సో మనకి ఇది ఒక రేషియోని వాల్యూలో మార్చుకోవాలి కాబట్టి 4x 3xతో మళ్ళీ
ఎక్స్ అనే కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేసిన. అప్పుడు ఏరియా అంటే ఏమవుతుందండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 4x ఇంటూ 3x ఈజ్ ఈక్వల్ టు 600 చదరపు సెంటీమీటర్లను పడిచాడు. సో 6 సింపుల్గా చేస్తే 6x² ఈజ్ ఈక్వల్ 600, x² ఈజ్ ఈక్వల్ 100, x ఈజ్ ఈక్వల్ టు 10. వాడు బేస్ అడుగుతున్నాడు కూడా, బేస్ అనేది 4 పార్ట్స్ కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందని 40 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇలా సాల్వ్ చేయకూడదండి, ఇంత ఇన్ని వేయకూడదు, సింపుల్గా చేసుకోవాలంటే చూడండి. సరే ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, బేస్ ఈజ్ 4/3 టైమ్స్ ఆఫ్ హైట్ అంటే బేస్ అనేది 4 పార్ట్స్ అవుతుంది, ఇక్కడ 3 అనేది హైట్కి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బేస్ ఈజ్ బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 4/3 టైమ్స్ ఆఫ్ హైట్ అన్నాడు అంటే ఈ 4 అన్నది బిలాంగ్స్ టు ఈ బేస్కి అవుతుందని 3 బిలాంగ్స్ టు హైట్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలా ఫార్మేట్, ఇలా ఈక్వేషన్ ఫార్మేట్ ఇలా ఉందనుకోండి, సెంటెన్స్ ఫార్మేట్ ఇట్లా ఉందనుకోండి, ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 4/3 టైమ్స్ ఆఫ్ హైట్ అంటే దిస్ 4 బిలాంగ్స్ టు బేస్కి అవుతుంది, 3 బిలాంగ్స్ టు హైట్ అవుతుంది. ఈ 4 బిలాంగ్స్ టు బేస్కి అవుతుందండి, 3 బిలాంగ్స్ టు హైట్కి అయిపోతుంది అనమాట. అప్పుడు బేస్ ఈజ్ ఈక్వల్ ఎన్ని పార్ట్స్ అవుతుందండి, 4 పార్ట్స్ అవుతుంది. హైట్ ఈజ్ ఈక్వల్ ఎన్ని పార్ట్స్ అవుతుందండి, 3 పార్ట్స్ అవుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఏరియా అంటే మనకు తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ అంటే ఏమవుతుంది, 4ని కనుక మనకి 4 అనేది 2 మల్టిపుల్ కదా, సో 4ని హాఫ్ చేస్తాం అనుకోండి, 2 అవుతుంది. 2 పార్ట్స్ ఇంటూ 3 ఎంత అవుతుందండి, 6 పార్ట్స్. నథింగ్ బట్ 6p², ఎందుకంటే ఏరియా 2p ఇంటూ 3p ఎంతండి, 6p². 6p² ఈజ్ ఈక్వల్ 600 అయితే p ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 10. ఎందుకంటే 100, p ఈజ్ ఈక్వల్ 10. మనకి b అడుగుతున్నాడు కాబట్టి 4p, 4 ఇంటూ 10 ఎంతండి 40. ఓన్లీ ఒక్క స్టెప్లో మాత్రం మనకు ప్రాబ్లం మాత్రం చూపించాలి. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మనం ఈ స్టెప్స్ అనేది బాగా రెడ్యూస్ చేసుకోవాలి. 1 or 2 స్టెప్స్లో మాత్రం చేయాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. బేస్ ఈజ్ ఈక్వల్ 4 పార్ట్లు అయితే హైట్ ఈజ్ ఈక్వల్ 3 పార్ట్స్ అవుతుంది. ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి 4ని సగం చేసేద్దాం. 2 3 ఎంత అండి, 6x². 6x² ఈజ్ ఈక్వల్ 600 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందని 10 వచ్చింది. సో మనం ఏమడుతున్నాడు, బేస్ అడుగుతున్నాడు, 4 ఇంటూ 10 ఎంతని 40 ఓవర్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 1176 cm². ఏరియా అనే ట్రయాంగిల్ ఎంతని 1176 cm² ఉందండి. బేస్ అనే హైట్ అనేది 3:4 ఉంది. దెన్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అడుగుతాడు. ఆల్టిట్యూడ్ అన్న ఎత్తు అన్న సేమ్ అండి. 1176 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల ఒక త్రిభుజంలో భూమి ఎత్తు 3:4 ఉన్నాయి, దాని ఎత్తు ఎంత అని అడిగాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే మనకి భూమి ఎత్తు తెలిసిందో వైశాల్యం కనుక్కోవడం చాలా ఈజీ కదండి. ఎంత అవుతుంది చెప్పండి, ఒకటే స్టెప్లో చెప్పండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ మనకి 2 మల్టిపుల్ అంటే 4 ఉంది కాబట్టి దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే ఎంతని 2 3 ఎంతని 6x². ఎందుకు x² అప్లై చేసినాం, అది ఒక రేషియోలో ఉంది, దానికి ఒక వాల్యూలో మార్చుకోవాలంటే x పెట్టాలి కాబట్టి 6x². ఈ ఒక్క స్టెప్ మాత్రం ఉండాలి. 6x² వాల్యూ వాడు ఇచ్చాడు. 6x² ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ ఈజ్ గివెన్ 1176 ఇచ్చాడు, 1176 ఇచ్చాడు. ఇప్పుడు 6తో కట్ చేద్దాం. x² ఈజ్ ఈక్వల్ టు 11 చూడండి, 1 6 6 ఇంకెంత మిగిలిందండి 5 అంటే ఎంత వస్తుందండి 57 అంటే చెప్పండి సార్, 6 9 54 ఇంకా 3 ఉండిపోయింది 36 అంటే 6 6 36 అంటే 6 అన్నది ఖచ్చితంగా 196 సార్లు పోతుందండి. సో ఇప్పుడు x² 196 వస్తే x ఈజ్ ఈక్వల్ ఎంతని 14 196 కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 14 వచ్చింది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 14 14. మనల్ని ఏమడుతున్నాడు, ఎత్తు అడుగుతున్నాడు. ఎత్తు అన్నది ఎన్ని పార్ట్స్ అండి, ఆల్టిట్యూడ్ అనేది 4 పార్ట్సే కదా, భూమి అనేది 3 పార్ట్స్ ఉంటే ఆల్టిట్యూడ్ 4 పార్ట్స్ ఉంది. సో మనకి ఎత్తు అన్నాడు కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ అండి 4x. సో h ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 14 వాట్ ఇస్ ద వాల్యూ అండి 14 ఎంతండి 56. 14 ఎంతండి 56. సో వాట్ ఇస్ ద వాల్యూ అండి 56 సెంటీమీటర్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఇలా సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మన ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది సాల్వ్ చేయకూడదు. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ట్రిక్స్ ఓన్లీ ఈ స్టెప్స్ మాత్రమే ఉండాలండి. ఒకవేళ మనకి ఇనిషియల్ స్టేజ్లో అనుకోండి, మనకు తెలుసు బేస్ ఈజ్ టు హైట్ అన్నది ఏ రేషియోలో ఉన్నాయండి 3:4 ఉన్నాయి. ఇది ఒక నిష్పత్తి అండి. నిష్పత్తిని మన వాల్యూలో మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. బేస్ ఈజ్ ఈక్వల్ టు 3x, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4x. రసమా? తర్వాత ఏరియా అంటే తెలుసు మనకి. ఏరియా అంటే వాట్ ఇస్ ద ఫార్ములా అండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమో 3x, హైట్ వచ్చేసి 4x. క్లియర్? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times క్యాన్సిల్ అయిపోతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ అడిగింది 3 2 6, x ఇంటూ x ఎంత x². సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6x² వచ్చింది. మనకు ఆ వాల్యూ వాడు ఇచ్చేసాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6x² ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద వాల్యూ ఈజ్ గివెన్ అండి 1176. సో ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 6 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందని 196 times క్యాన్సిల్ అవుతుంది, 196.
ఒక కార్ ఆర్ అండి 5 క్యారీ 9 6 54 3 క్యారీ 3 3 36. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14 196 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 14 వచ్చింది. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, వాడు హైట్ అడుగుతున్నాడు. హైట్ అనేది ఎన్ని పార్ట్స్ ఉందని హెచ్ ఉంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్ ఉంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎక్సే కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 × 14 4 × 14 అంటే 56 సెంటీమీటర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇది అయితే ఇదంతా సాల్వ్ చేయకూడదండి, మన ఈ స్టెప్స్ అనేది బాగా రెడ్యూస్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ని కాస్త ఈ సింగిల్ స్టెప్లో చూపించేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి దీన్ని 4ని సగం చేద్దాం. ఎంతండి 2 3 2 6 ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. అది దేనికి సమానం 1176 సమానం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 196. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 14 వచ్చింది. సో మనకి ఏమడుగుతున్నాడు, హైట్ ఎంత అడుగుతున్నాడు. హైట్ 4 పార్ట్స్ కాబట్టి 14 ఎంత అవుతుందని 56 అవుతుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The sides of a triangle are in the ratio 1/2:1/3:1/4. If the perimeter is 52 cm, then the length of the smallest side ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయండి, అందులో చిన్న భుజం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. అది భుజాల నిష్పత్తి ఎంత ఉందని 1/2:1/3:1/4. యాక్చువల్లీ నిష్పత్తి అంటేనే A:B:C ఫార్మేట్, నథింగ్ బట్ A/B ఫార్మేట్. మళ్ళీ దాంట్లో 1/2 1/3 1/4 ఉందంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎప్పుడు కూడా నిష్పత్తి ఎప్పుడు కూడా ఇట్లా హారాలు ఉండకూడదు, నిష్పత్తులు ఎప్పుడు కూడా డినామినేటర్స్ ఉండకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీటి యొక్క డినామినేటర్స్ తీసేయాలి. అంటే లుక్ ఎట్ ద బోర్డ్ ఎలా చేయాలో చూద్దాం. వాడు ఇచ్చిన నిష్పత్తి ఎంత అని సైడ్స్ నిష్పత్తి ఎంత, లుక్ ఎట్ ద బోర్డ్. సైడ్స్ నేను S1:S2:S3 అని తీసుకుంటాను. S ఫర్ సైడ్ అండి, మొత్తం 3 భుజాలు ఉంటాయి కాబట్టి S1:S2:S3 అని తీసుకున్నాను. S1:S2:S3. S1 వచ్చేసి 1/2, S2 వచ్చేసి 1/3, S3 వచ్చేసి 1/4. ఈ నిష్పత్తులు ఉన్నాయి. క్లియర్? ఈ నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ వీటిని సింప్లిఫై చేయాలి. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రేషియోలో డినామినేటర్స్ ఉండకూడదు. మరి ఎలా రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం డినామినేటర్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఎంత, ఇక్కడ ఎంత ఉందని 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. 4 3 2కి ఎల్సిఎం అంటే గుర్తుపెట్టుకోండి 2 3 4 తీసుకుని ఇలా మాత్రం సాల్వ్ చేయకూడదు. మనం చిన్నప్పుడు చేసిన 2 1 2 1 3 2 2 4 ఇలా మాత్రం సాల్వ్ చేయకూడదు. ఓకే, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నిష్పత్తి అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మన 2 ఉంది కదా, 3 ఉంది కదా, 4 నిష్పత్తి. ఇక్కడ నుంచి ఎల్సిఎం కట్టాలంటే గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం కట్టాలంటే ఎలా కట్టాలో చూద్దాం. ఎల్సిఎం కాసాగు ఎలా కట్టాలంటే 2 3 4లో ఏది పెద్ద నెంబరు, 4 పెద్ద నెంబరు. ఈ 4 అన్నది మిగతా 2 నెంబర్లో కనుక డివిజిబుల్ అయితే అదే ఎల్సిఎం అయిపోతుంది, అదే కాసాగా అయిపోతుంది. కానీ 3తో పోతుందా, పోదు. అప్పుడు ఏం చేయాలంటే 4ని డబుల్ చేయాలి. 4ని డబుల్ అంటే 4 × 2 చేయాలన్నమాట, 4 × 2 చేయాలి. 4 వెళ్ళి ఎంత 8 అన్నది 2 పోతుంది కానీ 3 పోతుందా, పోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 3 ఎంత 12 2తో పోతుందా, పోతుంది. అలాగే 3తో పోతుందా, పోతుంది. అంటే అప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుందండి 12 అయిపోతుంది. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. గుర్తుపెట్టుకోండి మనకి 2 3 4 ఎల్సిఎం అంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉందో పెద్ద నెంబర్నే కన్సిడర్ చేసుకోవాలి. దాన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం, 3 టైమ్స్ మల్టిప్లై చేయడం, 4 టైమ్స్ మల్టిప్లై చేయడం అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటి వరకు మిగతా 2 నెంబర్లు కూడా ఆ నెంబర్తో డివిజిబుల్ అయ్యే వరకు. ఇప్పుడు చూడండి 4 అన్నది 3తో పోవట్లేదు, అందుచేత దీన్ని రెట్టింపు చేసిన 4 2s ఎంత 8, కానీ అప్పుడు కూడా 3తో పోవట్లేదు. అందుకే దీన్ని 3 సార్లు రెట్టింపు చేసిన, అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేసిన. 4 3s ఎంత అండి 12 అనేది 2తో పోతుందా, ఎస్ పోతుంది. 3తో పోతుందా, పోతుంది. 4తో పోతుందా, పోతుంది. అంటే అప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుందని చెప్పాలి. దానికి అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 4 3s 12. ఎందుకంటే ఆ 12 అనేది 2తో పోతుంది, 3తో పోతుంది, అలాగే 4తో పోతుంది కాబట్టి అది ఎల్సిఎం తీసుకోవాలి. అలా ఎల్సిఎం వచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయాలి. చేయండి ఈచ్ అండ్ ఇండివిజువల్గా మల్టిప్లై చేయండి. S1:S2:S3 చెప్పాలి సార్. 1/2 × 12 వాట్ ఇస్ ద వాల్యూ గెటింగ్ అండి 6. అలాగే 1/3 × 12 ఎంతండి ఇండివిజువల్గా మల్టిప్లై చేయాలి. 1/3 × 12 ఎంతండి 4. అలాగే 1/4 × 12 ఎంతండి 3. చూసారా? ఇప్పుడు సింపుల్గా మనకు ఒకటే నిష్పత్తి వచ్చినాయి, భుజాల నిష్పత్తి 6:4:3. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకి ఇటువంటి ఫార్మేట్ వచ్చిందో రేషియోలో A/B ఫార్మేట్ ఉంటే దాన్ని అలా మాత్రం డైరెక్ట్గా తీసుకోకూడదు, దాన్ని ఈ ఫార్మేట్లో మల్టిప్లై చేయాలి, ఈ ఫార్మేట్లో తీసుకురావాలి. ఈ ఫార్మేట్లో తీసుకురావాలంటే ఎలా చేయాలంటే
కింద డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుని దాన్ని ఇండివిజువల్గా ప్రతి దాంతో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి భుజాల నిష్పత్తి ఎంత అండి 6:4:3. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే మనకు తెలుసు, వాట్ ఇస్ ద పెరిమీటర్ అండి, భుజాల మొత్తము. మనకి ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలను కలిపేస్తే మన చుట్టుకొలత వచ్చేస్తుంది. సో భుజాల మొత్తం కాబట్టి వాట్ ఇస్ ద భుజాల మొత్తం అనేది 6+4 10, 13 ఎంతనే 13, 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే పార్ట్స్ అంటే రాసినప్పుడు అది ఒక రేషియో కాబట్టి ఒక కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లికేషన్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 52, 52 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, చిన్న భుజం ఎంత అని అడుగుతున్నాడు. చిన్న భుజం అంటే 3 పార్ట్స్ కదా, సో చిన్న భుజం ఎంత అని అడుగుతున్నాడు. 3 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. చెప్పండి 13 ఎక్కువ ఎన్నిసార్లు పోతుంది, ఇలా చూసుకోవాలి. 13 ఎక్కువ ఎన్నిసార్లు పోతుందండి, 4 టైమ్స్ పోతుంది. 13 4 52, సో 3 4 ఎంత అండి 12, సో చిన్న భుజం ఎంత అండి 12 సెంటీమీటర్లు. సో వాట్ ఇస్ ఆన్సర్ అండి 12 సెంటీమీటర్. క్లియర్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే పీ వాల్యూ కనుక్కున్నాం. పీ వాల్యూ ఏమవుతుందంటే ఈ 4 అండర్స్టాండ్. 13 4 ఎంతండి 52, అంటే పీ వాల్యూ ఏమవుతుంది 4. సో 13 ఎన్నిసార్లు పోతుందో చూసామంటే అదే పీ వాల్యూకి సమానం అవుతుంది. 13 4 52, సో 3 పార్ట్స్ అంటే 3 4 12 సెంటీమీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 15 సెంటీమీటర్ అండ్ హైట్ ఈజ్ 12 సెంటీమీటర్. ద హైట్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ ఆఫ్ డబుల్ ద ఏరియా హ్యావింగ్ ద బేస్ 20 సెంటీమీటర్. అంటే ఇక్కడ ఏంటంటే 2 త్రిభుజాలు ఉన్నాయండి. ఒక త్రిభుజం లెక్క భూమి 15 సెంటీమీటర్లు, ఎత్తు వచ్చేసి 12 సెంటీమీటర్లు. అయితే ఇంకొక త్రిభుజం ఉందండి, దాని యొక్క భుజము 20 సెంటీమీటర్లు, ఎత్తి ఎంత అడుగుతున్నాడు. కానీ రెండింటికి రిలేషన్షిప్ ఉండాలి కదా. ఆ రెండింటికి రిలేషన్షిప్ ఏంటంటే మొదటి త్రిభుజం వైశాల్యం కన్నా రెండవ త్రిభుజం యొక్క వైశాల్యం రెట్టింపు అని చెప్తున్నాడు. క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక త్రిభుజం ఉందండి, ఏదో ఒక త్రిభుజం తీసుకుందాం. ఇంకొక త్రిభుజం ఉంది, ఇంకొక త్రిభుజం తీసుకుందాం. క్లియర్. ఇప్పుడు కరెక్ట్గా చూడండి, దీని ఒక బేస్ ఇచ్చేస్తాడండి. బేస్ ఎంత అండి 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. దీని ఒక బేస్ వచ్చేసి 15 సెంటీమీటర్లు. ఎత్తు ఇచ్చేస్తాడండి. ఎత్తు ఎప్పుడు ఎంత ఇచ్చాడు, ఇది 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇదే ఎత్తు అనుకుని తీసుకుంటే ఇది ఎంత అండి 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇంకొకటి ఇచ్చాడు, ఇంకోటి ఎంత ఇచ్చాడండి, దీని ఒక బేస్ ఇచ్చేస్తాడు 20, దీనికి బేస్ ఇచ్చేస్తాడు 20, దీని యొక్క ఎత్తు ఎంత అన్నది క్వశ్చన్. క్లియర్. ఓకే. ఇది మనకి వాడు ఇచ్చిందని ఒక పిక్టోరియల్ డ్రా చేసిన, మొత్తం ఒక డేటా మొత్తం ఒక ఫిగర్ కింద డ్రా చేసిన. అయితే మనం ఈ త్రిభుజం నుంచి ఈ త్రిభుజంకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ రెండింటికి ఏదో ఒక రిలేషన్షిప్ ఉండాలి, అవునా కదా. మరి రెండింటికి రిలేషన్షిప్ ఏమి ఇచ్చాడు, దీని ఏరియా ఎక్స్ అనుకుంటే, దీని యొక్క ఎక్స్ అనుకుంటే దీని ఏరియా అనేది డబుల్ ఉంటుంది అంటున్నాడు. దీని ఏరియా ఏముంటుందండి, డబుల్ ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ ఏంది, ఇదేమో చిన్న ఏరియా కలిగింది, ఇదేమో దానికి రెట్టింపు ఏరియా కలిగింది అని చెప్తున్నాడు. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. అప్పుడు మనకి రెండింటిలో రిలేషన్షిప్ వచ్చింది కదా. దీని ఏరియా 10 ఉంటే దీని ఏరియా 20 ఉంటుంది, దీని ఏరియా 20 ఉంటే దీని ఏరియా 40 ఉంటుంది, దీని ఏరియా ఎక్స్ ఉంటే దీని ఏరియా ఏమవుతుందని 2x ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆడు ఇచ్చిన ప్రకారం చేద్దామండి. ఫస్ట్ దీని యొక్క ఏరియా కనుక్కుందాం. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ అని, చిన్న ట్రయాంగిల్ది. ఎప్పుడైతే భూమి ఎత్తేసిందంటే ఏరియా అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత 15, హైట్ ఎంత 12. క్లియర్. అయితే ఈ ఏరియా దీని ట్రయాంగిల్ది, మరి ఆ పెద్ద ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది, దీని డబుల్ అవుతుంది కాబట్టి ఇంటూ 2 చేసాం అనుకోండి. ఇంటూ 2 చేస్తే మనం ఈ ట్రయాంగిల్కి వెళ్ళిపోయినట్టే కదా. ఎస్ అన్నో. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాస్తా. కానీ ఈ ట్రయాంగిల్ ఏరియా కన్నా ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అని రెట్టింపు అన్నాడు కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై చేసాం. ఇప్పుడు దాని యొక్క ఏరియా అంటే ఏమవుతుందని ½ ఇంటూ బేస్ ఎంత 20, హైట్ ఎంత h. ఒకటే స్టెప్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఏరియా అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఈ ఏరియా యొక్క ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఈ ట్రయాంగిల్కి రెట్టింపు కాబట్టి, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి రెట్టింపు కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కున్నా. ఈ త్రిభుజం యొక్క ఏరియా అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి దీన్ని రెట్టింపు కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే మనకు అయిపోయినట్టే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చూడండి, హాఫ్ క్యాన్సిల్ అయిపోతుందని, హాఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. చెప్పండి సార్. 15 రెళ్ళు 30 కదా, 15 రెళ్ళు 30 అంటే ఇక్కడ ఏమవుతుందండి 0 0. ఓకే, లేదంటే 2 10 టైమ్స్ అని, 2 10 టైమ్స్. మళ్ళీ 5 టేబుల్ చూడండి, 2 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ చూడండి, ఎన్నిసార్లు పోతుందండి 6 టైమ్స్ పోతుంది. సో h ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని 6 3 ఎంత అని 18 సెంటీమీటర్లు వచ్చింది, 18 సెంటీమీటర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇది అంటే వాడు ఏమంటాడంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం
ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఈ త్రిభుజం వైశాల్యం కన్నా రెట్టింపు అన్నాడు. అందుచేతనే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కున్నా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫైండ్ అవుట్ చేసి దీన్ని డబుల్ చేసి ఇంటూ 2 మల్టిప్లై చేసిన. అప్పుడు ఏమవుతుంది, ఈ త్రిభుజం యొక్క వైశాల్యంకి వచ్చేసినట్టే. మరి ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 20 ఇంటూ హెచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా హెచ్ వాల్యూ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ?